ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను వైఎస్ షర్మిల తీసుకున్నారు. ఆవిడ వాళ్ళన్నతో విభేదించిన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేందుకు ప్రయత్నం చేయడం, తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేసేయడం, ఆ తర్వాత ఆమెను నమ్ముకున్న తెలంగాణలో ఉన్న నాయకులంతా కూడా ఆమె పార్టీ నాయకులంతా తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం, ఇదంతా నిన్న మొన్న జరిగింది. ఇవాళ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక క్రియాశీలకమైన పాత్రలోకి వెళ్తున్నారు. అంతకు పూర్వం ఆ రాష్ట్ర పార్టీకి అధ్యక్షులుగా ఉన్నవారు సిడబ్ల్యూసి ఆహ్వానితుడిగా వెళ్ళిపోవడము, షర్మిలకు పార్టీ బాధ్యతలు అప్పగించడము, ఈ పీసీ చీఫ్ల వారసుల్లో ఆ పదవికి ఎన్నికైన తొలి వ్యక్తిగా ఉన్నారు. అయితే షర్మిల రావడం వలన అన్నా చెల్లి డి ఆంధ్రాలో ఈ అన్నా చెల్లెళ్ళు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఎటువైపు తీసుకెళ్ళబోతున్నారు, రాజకీయ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి, ఈ అంశాలపైన ఇది ఒక్క తెలుగు రాష్ట్రాలకు సంబంధించిందే కాదు, ఇది దేశవ్యాప్తంగానే ఒక చర్చనీయాంశమయ్యేది. ఒకే కుటుంబంలో తోడబుట్టిన అన్నా చెల్లెళ్ళు రెండు పార్టీలకు అధ్యక్షులుగా ఉండడము, రెండు శిబిరాలుగా విడిపోవడము, ఇక్కడ ఒక వైపున తెలుగుదేశం జనసేన ఒక ఫ్రంట్గా ఉన్నారు, కూటమిగా ఉన్నారు. జగన్తో ఎవరైతే విభేదిస్తున్నారో, జగన్ ఎవరైతే ప్రత్యర్థులుగా రాజకీయంగా భావిస్తున్నారో వారితో షర్మిల రాజకీయంగా కొంత ఆలోచన దగ్గరగా ఉన్నట్లుగా కనబడుతున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించడంతో ఈ అన్నా చెల్లెల మధ్య బలమైన పోటీ ఉండబోతున్నది. ప్రధానంగా వారి భర్త బ్రదర్ అనిల్, ఆయన క్రైస్తవంలో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉన్నదని, రాబోయే ఎన్నికల్లో దళితులు క్రిస్టియన్ మైనార్టీల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి బలంగా వస్తాయని, ఇంతకు పూర్వం వైసీపీకి ఈ ఓట్లే ఎక్కువగా హోల్డ్ ఉన్నది, ఈ ఓట్లు ఎక్కువగా పడేవి వారికి, ఈసారి ఓట్లలో చీలిక వస్తుందని, ఆ మేరకు జగన్ పార్టీ పైన ప్రభావం ఉంటుందన్న చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్నది. అయితే రాష్ట్ర రాజకీయాల్లోకి తెలంగాణ ఉద్యమం వైపున ఉవ్వెత్తున జరుగుతున్నప్పుడు ఆవిడ జగనన్న వదిలే బాణాన్ని అని చెప్పి తెలంగాణలో పాదయాత్ర ప్రారంభించడం, తెలంగాణ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, అయినా సరే అట్లాగే పాదయాత్రలు ముందుకు సాగడం, తీవ్ర విమర్శలు ఎదుర్కోవడం, మనం నల్గొండ జిల్లా బార్డర్లో కోదాడ దగ్గర ఘటనలు, ఆంధ్ర బార్డర్ నుంచి తెలంగాణకు వారు ఎంటర్ అవుతున్నప్పుడు వారికి ఎదురైన తీవ్రమైన వ్యతిరేకత, ఇదంతా కూడా కళ్ళ ముందు చూసింది. అన్నిటిని తట్టుకొని నిలబడి ఉన్న షర్మిల ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అన్న వదిలిన బాణం తిరిగి ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఆ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ పరిస్థితి ఎట్లా ఉండబోతున్నది, ఇప్పటికే ఆయన పార్టీలో నియోజకవర్గ ఇన్ఛార్జీలను సమన్వయకర్తలను మారుస్తున్నారు. కొంతమంది ఇప్పటికే వైసీపీని వదిలి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నారు, వలసలు కొనసాగుతున్నాయి. ఎన్నికలకు ఇంకా కొద్ది నెలల ముందుగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయం చాలా హీట్ ఎక్కింది. ఎవరు ఎటువైపు వెళ్తున్నారు అనే విషయంలో కూడా గందరగోళం ఉన్నది. ఒకరిద్దరు నాయకులు టీడీపీ నుంచి వైసీపీకి వెళ్తే వైసీపీ నుంచి 5-6 మంది నాయకులు తెలుగుదేశం వైపు వస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల అరంగేట్రం అటు తెలుగుదేశానికి జనసేన కూటమికి, ఇటు జగన్మోహన్ రెడ్డి కూటమికి, ఈ రెండింటి మధ్య ఇక్కడ ఓట్ల చీలిక ప్రధానంగా ఉండబోతున్నది. ఈ ప్రభావం మొత్తం కూడా తెలుగుదేశం జనసేన మీద పడేందుకు కొంత అవకాశం ఉన్నప్పటికీ కూడా వీళ్ళిద్దరిద్దరు ఈ రెండు పార్టీల కూటమి జరిగే నష్టానికంటే జగన్ పార్టీకి జరిగే నష్టం ఏ మోతాదులు ఉండబోతున్నది అనేది చాలా కీలక అంశం. అధిష్టానం పెద్దలు నమ్ముతున్నది వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి సంబంధించిన వారి రాజకీయ వారసులుగా రావడం వలన ఆ పేరుతో ఇప్పటికి వైఎస్ అభిమానులు వైసీపీలో ఉన్నారు. అక్కడ కూడా చీలిక వచ్చి షర్మిల వెంట వస్తారని ఒక ఆలోచన. 10 నుంచి 20 స్థానాలు అసెంబ్లీ స్థానాల వరకు గెలవాలని టార్గెట్ కూడా వైఎస్ షర్మిల ముందు ఉన్నట్లు ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. అయితే తెలంగాణ నుంచి కూడా వైఎస్ షర్మిల నిలబడేందుకోసమై, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకోసమై కావాల్సిన సహాయ సహకారాలు కూడా పార్టీ అక్కడ బలపడేందుకు తాము సహకరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకత్వం కూడా భరోసాని ఇస్తూ ఉన్నది. అంటే అక్కడ ఆమె మరి అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేస్తారా లేదా లోక్సభకు పోటీ చేస్తారా, ఈ చర్చ జరుగుతుంది. అసెంబ్లీకే పోటీ చేస్తే కనుక పులివెందుల నుంచి చేయాలి, లోక్సభకు పోటీ చేస్తే కనుక కడప లోక్సభ నియోజకవర్గం నుంచి, మరి అన్న మీద పోటీకి దిగుతుందా చెల్లె, ఎట్లా ఉండబోతున్నది, ఇవి నిజంగానే ఎవరి ఊహకు అందని, మనం ఇట్లా అవుతుందనే కూడా కనీస అంచనా వేసుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారిపోతున్నాయి. ఆ మార్పుకు కేంద్ర బిందువు వైఎస్ షర్మిల. ఇవాళ మీడియాలో మొత్తం తెలుగు పత్రికల్లో డజన్కు పైగా, ఇక డిజిటల్ మీడియాలో వచ్చినాయి కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి. ఈ పత్రికల్లో ప్రధానమైన వార్తగా
వైఎస్ షర్మిలకు సంబంధించిన అంశాలే ఉన్నాయి. చాలా విశ్లేషణలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న నవరత్నాలు ఆ ప్రభావం చాలా బలంగా ఉంటే గనక బహుశా షర్మిల పార్టీ కూడా ప్రభావం చూపకపోవచ్చు. బహుశా 2009 ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ తెర మీద ఉన్నది. తెలుగుదేశము, టీఆర్ఎస్, మిగతా పార్టీలు మా కూటమిగా ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక్కరుగా ఉన్నారు. ఈ సినారియోను అక్కడ అప్లై చేసుకుంటే కనుక ఇవాళ షర్మిల వస్తుంది, ఓట్లు చీల్చుతుందంటే కనుక ఆనాడు ప్రజారాజ్యం పార్టీ పాత్రనే కనుక షర్మిల పోషిస్తే జగన్ సులభంగా బయటపడే అవకాశం ఉన్నది. లేదు, ఆ ఓట్లను కనుక విపరీతంగా బలంగా చీల్చుకుంటే కనుక అది టీడీపీ జనసేనకు లాభించే అవకాశం ఉన్నది. చూడాలి మరి రాబోయే రోజులలో ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎట్లా ఉండబోతున్నది. షర్మిల ఢిల్లీ పెద్దలు ఆమె పైన పెట్టుకున్న అంచనాలకు అనుగుణంగానే, అంచనాలను అందుకునే విధంగానే ముందుకు సాగుతారా లేదా చూడాలి.